ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రతిపక్షాలే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు, రాజకీయ విశ్లేషకులను భయభ్రాంతులకు గురి చేసేందుకే అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. మనం చూస్తున్నాం యూట్యూబ్ లో ఏది చూసినా 2-3 రోజుల నుంచి అదే వస్తుంది. ప్రశ్నారావణ్ అరెస్ట్, విడుదల, ప్రశ్నారావణ్ మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. ఆగిందా? ఆగల. మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. అందరు తాగిందా? 3సారి కూడా ఆగల. 4ఓసారి మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. 5ఓసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలుకి, నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి. ఇప్పుడు ఆగింది. ఎంత దుర్మార్గం ఇది!